గ్రూప్ 2 గ్రూప్ 3 విద్యార్థులు ఎవరైతే వాళ్ళందరి డిమాండ్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేయడానికి ఎవరైతే వాళ్ళందరూ గత కొన్ని రోజుల నుంచి వాళ్ళందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇది మన ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం. గత ప్రభుత్వం లేక కనీసం మీ మాటని వినలేక, కనీసం మిమ్మల్ని పిలిచి మాట్లాడే లేదంటే మీరు చేస్తున్న ఒక జెన్యూన్ ఏదైతే డిమాండ్ ఉందో దాని గురించి కూడా చర్చించడానికి ఒక వేదిక లేకుండా కాకుండా ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈరోజు స్వయంగా మా పెద్దలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, అదేవిధంగా పెద్దలు బలరామన్న గారు, అదేవిధంగా మా యువ మిత్రులు చరణ్ గారు, లోకేష్ గారు, అభిజిత్ గారు అందరితో మాట్లాడి ఈరోజు ఒక డిసిజన్కి రావడం జరిగింది. మీరందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరు కూడా నిరాశపడొద్దు, ఎవరు కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమందరం కూడా డిస్కషన్కి ఓపెన్గా ఉన్నాం. మా దగ్గరికి రాండి. ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో కూడా మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఏదైనా ఎగ్జామినేషన్ కావచ్చు, లేదన్నా ఏ ఇష్యూ వచ్చినా కూడా మా ప్రభుత్వం ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. మీరు అందరు మా దృష్టికి తీసుకొస్తే మేము స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ కూడా కూర్చొని దానికి చర్చించి ఏదో ఒక సొల్యూషన్ తీస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీ అందరికీ మరొకసారి అప్పీల్ చేస్తున్నా, ఇది మన అందరి ప్రభుత్వం, విద్యార్థి ప్రభుత్వం. ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే పోస్ట్పోన్కి ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కమిటీ గురించి చర్చించారు. అనుకూలంగా మీ అందరికీ కూడా డిసిజన్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులంతా పిలిచి సెక్రటేరియట్లో విద్యార్థులందరినీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మా ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వారిలో మల్లు భట్టి విక్రమార్క గారు వారిద్దరూ డిస్కస్ చేసుకొని ఆ సమాచారాన్ని విద్యార్థులతో పంచుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరూ పిలిచి ఎప్పుడు జరగని విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, బలరాం నాయక్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో అందరూ కూర్చొని సార్ 2 minutes జస్ట్ అడ్రస్ చేస్తాం. ఆ తాత జరుగుతుంది తాత ఓకే.